మా బాబు చిరంజీవి కాదు, రామ్ చరణ్ గురించి మెగాస్టార్ ఎందుకలా అన్నారు? ఆ ఒక్క మాట వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు. రామ్ చరణ్ ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతుంది. కానీ ఒకప్పుడు ఆయనను చిరంజీవి కొడుకు అని మాత్రమే చూసేవారు. అదే చరణ్ ఈరోజు తన నటనతో, కష్టంతో, అంకిత భావంతో సొంత గుర్తింపును సంపాదించుకున్నాడు. మగధీర, రంగస్థలం, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలతో తనలోని నటుణ్ణి నిరూపించిన చరణ్ స్టార్డమ్ వారసత్వంగా వచ్చిన ఆ స్థాయిని నిలబెట్టుకోవడం మాత్రం తన సొంత కష్టంతోనే సాధించాడు. అయితే ఒక ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ మా బాబు చిరంజీవి కాదు అని అన్నారు. ఆ మాట విన్నవాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ అసలు కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచే చరణ్ కు గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం. అది గమనించిన చిరంజీవి ఎంత ఖర్చైనా వెనక్కి తగ్గకుండా ప్రొఫెషనల్ ట్రైనర్ ను ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అందుకే ఈరోజు చరణ్ గుర్రపు స్వారీలో అంతటి పర్ఫెక్షన్ చూపించగలుగుతున్నాడని చెప్పారు. అంతేకాదు, నేను మాత్రం అలా కాదు, నాకు నేర్పించడానికి చిరంజీవి అనే తండ్రి లేడు. షూటింగ్ స్పాట్ లోనే ఫైటర్ల దగ్గర నేర్చుకుంటూ కష్టపడుతూ ఎదిగాను. కానీ మా బాబుకు చిన్నప్పటి నుంచే అన్ని అవకాశాలు కల్పించగలిగాం. అందుకే మా బాబు చిరంజీవి కాదు అంటూ చిరంజీవి ఎంతో ప్రేమగా, చమత్కారంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరో అద్భుతమైన మాట కూడా చెప్పారు. చరణ్ అనే శిలను మేము సిద్ధం చేశాం, కానీ ఆ శిలను అద్భుతమైన శిల్పంగా తీర్చిదిద్దింది దర్శకధీరుడు రాజమౌళి అని ప్రశంసించారు. అయితే ఒక్క విషయం మాత్రం నిజం, అవకాశాలు రావచ్చు, కానీ వాటిని విజయాలుగా మార్చేది కేవలం కష్టమే. అందుకే ఈరోజు రామ్ చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇప్పుడు అభిమానుల చూపంతా ఆయన తదుపరి సినిమాలపైనే ఉంది. ఆ సినిమాతో రామ్ చరణ్ మరోసారి కొత్త రికార్డులు సృష్టిస్తాడా, లేక తన కెరీర్ లోనే మరోసారి సరికొత్త మైలురాయిని అందుకుంటాడా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.